నమస్తే, మీ పేరు? నా పేరు బాలకృష్ణ నాయక్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను నిరుద్యోగం అండి. నేను కూడా ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం ఇది? మాది ఉరవకొండ నియోజకవర్గం, బెలుగుపం మండలం, బ్రహ్మణపల్లి తాండమ్మ. ఓకే సార్, ఏంటి మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? చూశారు కదా 5 ఏళ్ళు కూడా, ఎలా అనిపించింది? ఏం చెప్తారు? చిన్న పిల్లలని కూడా చెప్తారు అతను పరిపాలన ఎలా ఉంది అనేది. ఈ రాష్ట్రంలో సంపద సృష్టి అనేది ముఖ్యంగా లేదు. యువకులు కానీ రైతులకు కానీ ఏ విషయంలో కానీ అతన్ని ఏం చెప్పినా కానీ అతని గురించి ఎంత చెప్పితే అంత మంచిది అనుకుంటా. అంటే ఎందుకంటే సార్ ఈరోజు ఉద్యోగాల కల్పన మేము చేసామని అంటున్నారు కదా, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎన్నో ఇచ్చామని అంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఈరోజు వాలంటీర్లు అంటే బీటెక్, ఇంజనీరింగు, పెద్ద పెద్ద చదువుకున్నా కానీ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది వాలంటీర్ ఉద్యోగం అనేది ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే, వాళ్ళు ఏదో చెప్తున్నారు, చాలా గొప్ప విషయాలు చెప్పుకుంటున్నారు, ప్రజలకి సేవ చేస్తున్నారని. ఆ విషయం అది కాదు, వాళ్ళకి ఊడేగం చేస్తున్నారనేది మంచి మాట అనుకుంటాను నాకు దృష్టిలో. వాలంటీర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఓటర్ని మభ్యపెట్టడం, అక్రమాలు సృష్టించడం, గొడవలు సృష్టించడం, ఇదే విషయంలో కానీ అభివృద్ధి అనేది కాదు. అది వాలంటీర్లు అనేది చదువుకున్న వ్యక్తికి అతను మంచి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, వేరే ఏదైనా ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు ఏదైనా ఉద్యోగం ఇస్తే అది మంచిది అంటారులే. కానీ వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు అంటే అంత వాళ్ళ చదువుకి వాళ్ళ ఉద్యోగానికి సరైన తూకం కాదని నేను భావిస్తున్నాను. సరే, మరి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ గత 5 ఏళ్ళు చూసారు ఎటువంటి పరిశ్రమలు వచ్చాయి ఇక్కడ అనంతపురం జిల్లాలో? ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసారు ఎటువంటి పరిశ్రమలు వచ్చాయంటారు? ఇక్కడ ఏం చెప్తారు? మన అనంతపురం జిల్లాలోనే పరిశ్రమలు అంటే ఒక కియా పరిశ్రమ, హిందూపురంలో బర్జ పెయింట్ కంపెనీ అనేది, అలాగే జాకీ కంపెనీ అని చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భంలో గుర్తు రావట్లేదు, ఇవి ఉన్నాయి. ఇటువంటి పరిశ్రమల్లో జాకీ కూడా, ఆ పరిశ్రమ పెట్టిన జాకీ పరిశ్రమకు తరిమి కొట్టిన ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఈ పరిశ్రమలే తరిమి కొట్టి చదువుకున్న యువకులకి అసలు ఉద్యోగాల సృష్టి అనేది లేదు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఎలా తయారవ్వాలంటే, అసలు వాళ్ళు చదువుకున్న దానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉంది. అసలు వాళ్ళ దృష్టి ఏమంటే, పిల్లలు ముఖ్యంగా ఈ ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, యువకులకి పిల్లలు ఇవ్వట్లేదు. 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఒక డిఎస్సి నిరుద్యోగం, నేను కూడా ఈ మెగా డిఎస్సి అన్నారు, ఇప్పటివరకు ఒక డిఎస్సి లేదు. ఎలక్షన్ ముందర అది కూడా తెలిసి, అందరికీ తెలిసి, చిన్నపిల్లలు అడిగినా చెప్తారు, 15 రోజుల్లో ఎవరైనా డిఎస్సి రాయగలరా, టెట్ రాయగలరా? ప్రభుత్వం ప్రకారం 45 రోజుల్లో ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉంటుంది. అది కూడా ఇప్పుడు కూడా అది క్యాన్సిల్ అయింది. అది కూడా ఇలా సృష్టించి యువతల్ని కానీ ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వమే కానీ ఇచ్చిన మాట అంటే ఇప్పటివరకు ఏదీ లేదు చేసింది. సరే, మరి ఇక్కడ ఈసారి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? విశ్వేశ్వర రెడ్డి గారు నేను గెలుస్తాను ఈ నియోజకవర్గంలో అని సవాల్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? విషయం లేని రెడ్డి అలాగే మాట్లాడతారు. అతని భ్రమ, అతని పిచ్చి పట్టిందని చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉరవకొండ నియోజకవర్గంలో గెలిచేది పయ్యావుల కేశవ్. అతని మెజారిటీ నేను భావించేది తక్కువలో తక్కువ, కనీసం 12,000 పైనే ఉంటుందని నేను భావిస్తున్నాను. పక్కా గెలవడం అయితే పక్కా. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు గాదలింగప్ప కురుబ. ఏం చేస్తుంటారన్న? నేను బేల్దార్ పని చేస్తాను. ఏ ఊరు అన్న? ఏ నియోజకవర్గం? మాది ఉరవకొండ. ఉరవకొండ ఏ నియోజకవర్గం? ఉరవకొండ నియోజకవర్గం. అవును అన్న, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఈసారి ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా వస్తున్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. సో ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారంటారు? పయ్యావుల కేశవ్ గెలుస్తాడు, 50,000 మెజార్టీతో గెలుస్తాడు సార్. అంటే ఎందుకన్నా పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పక్క ఆయనకి మంచి పనులన్నీ, ఇప్పుడు రోడ్డు వేయడం కానీ కాలువలు అన్నీ చేయించినాడు ఆయన. విశ్వేశ్వర రెడ్డి వచ్చినాడు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, ఇప్పుడు సచివాలయంలో పోతే ఒక పార్టీ పరంగా కులం లేదని చెప్పారు కదా అప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా పల్లెలంతా రాజకీయం అనమాట. కులము మతము వాడు టీడీపీ వాడు మనకి రేషన్ కార్డు ఏదైనా సరే ఇల్లు కానీ రూమ్ కానీ రాకుండా చేశాను అనమాట. అందుకోసం అట్లా వాళ్ళందరికీ టీడీపీ వస్తేనే వాళ్ళకి సమాధానం చెప్తారండి. అవును. అంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు కదా, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఏ ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందండి? మేము ముందు మామూలుగా ముందు అవుతాం కదా, 130 రూపాయలు మ్యాన్షన్ వస్తుండేది, ఇప్పుడు 222 రూపాయలు ఉంది. అది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇట్లా అయింది. టీడీపీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి, ఇప్పుడు రేషన్ తీసుకోండి, ఇప్పుడు కింటా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 3,500 ఉండేది, ఇప్పుడు 5,000 ఉండదు రేషన్. మనకు ఇంకా అత్యవసరం సామాన్లన్నీ, ఆయిల్ కానీ
ఏదైనా తీసుకో అన్ని రేటే. బస్ ఛార్జ్ 2014లో 35 రూపాయలు ఉండేది అనంతపూర్కి, ఈ పోతే 60 రూపాయలు ఉంది. వాళ్ళది అందుకోసం వద్దనుకుంటున్నాం. అవును. అంటే మరి నేను పథకాలు ఇస్తున్నాను బటన్ ఒక డబ్బులు వేసాను అంటున్నారు కదా. ఏం లేదు, పిల్లలకి ఇప్పుడు బటన్ 15,000 వేస్తాడు. మేము సంతకాడ అయితే పోయి 500 ఖర్చు అవుతుంది ముందు ఆగాలంటే ఆత్మకూరులో. దానికి డబ్బులు 2 అంతలు అవుతుంది ముందు అయ్యేది. అట్లా ప్రతి ఒక్కటి ఖర్చు కాబట్టి ఒక చేతి తెచ్చి ఈ చేతి నాకు తెలియకుండా తీసుకుంటున్నాం అంతే, తేడా ఏం లేదు. పథకాలు ఏం చూసే నవరత్నాలు ఏమో బాగుంది, సూపర్గా అంటే హెడ్లైన్స్ పేరు పెట్టుకునే బాగుంది. అంత కూడా అంటే వినడానికి బాగుంది అన్నమాట ఈ పథకాలన్నీ. అవును, అంత తప్పితే ఏం పని చేయదు. ఎలా ఉందో మీకు పనులు ఎందుకు లేకుండా పోయినాయి ఈ రోజున ఈ ప్రభుత్వం? ఇసుక తీసుకో, ఇప్పుడు మేము వేసిన పని మా ఇంట్లో వాళ్ళు ఎంతో మంది పని చేసే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడినారు. సిమెంట్ వాళ్ళు కానీ ఇసుక లేకపోవడం వల్ల ఇసుక కానీ అమ్ముకుంటున్నారు వాళ్ళు. గతంలో ఎలా వచ్చేది గత ప్రభుత్వంలో? ఫ్రీ ఇసుక, ఏం ఇసుక లేదు. ఇప్పుడు అన్నీ ఇబ్బంది పెడుతున్నారు మా ఇంట్లో కార్మికులు. అవును. మరి ఎలా ఉంటుంది ఈ ఎన్నికలు, ఎలా ఉండబోతుంది? మొత్తం నేనే గెలుస్తాను 175 అని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా. చెప్పుకోవడానికి అది అంటే ఎట్లా గెలిచలేము కాబట్టి చెప్పుకుంటున్నాడు అంతే. గెలిచేది పక్క టీడీపీ, చంద్రబాబు నాయుడు సార్ సీఎం, నెక్స్ట్ సీఎం ఆయన జరుగుతుంది. ఓకేనా బాబాయ్? నమస్తే, మీ పేరు? జగదీశ్వర. జగదీశ్వర. ఏ ఊరు బాబాయ్ మీది? అనిమిరెడ్డిపల్లి. అనిమిరెడ్డిపల్లి. ఏ నియోజకవర్గం? బెలుగుప్ప మండలం. బెలుగుప్ప మండలం. ఏం చేస్తుంటారు మీరు? సేద్యమా. సేద్యం చేస్తారు, వ్యవసాయమే. ఇప్పుడు ఈయన చేసేది కూడా నీళ్ళు ఎడతామంటే ఇది కానీ మంచి పథకమే కదా. ఇది నీళ్ళు ఎడితే ప్రతి ఒక్కరు అయితే బాగుపడతాడు. అంటే ఎవరు ఇస్తారంటున్నారు నీళ్ళు? ఇప్పుడు కేశవ, పైవల్ కేశవ గారు. అంటే మీరు గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే నీళ్ళు ఏమైనా వచ్చాయా మీకు? లేదు, నీళ్ళేమి రాలే. నీళ్ళేమి ఇవ్వలేదు. మరి నీళ్ళేమి లే. దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా అసలు? అసలు పట్టించుకోలేదు, వీళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన నీళ్ళు ఎత్తున్నా అంటున్నాడు కదా. ఎవరు? ఈ కేశవ, పైల కేశవ నీళ్ళు ఎత్తున్నాడు కాబట్టి నీళ్ళు వస్తే ప్రతి ఒక్క రైతు బాగుపడతాడు. ఏం బాబా ఎలా ఉంది మీ ఊర్లో? రోడ్లు ఎలా ఉన్నాయి? ఏమైనా అభివృద్ధి చేశారు? ఏది చేయలేదు, ఏది అభివృద్ధి అనేది చేయలేదు. మరి ఈరోజు ప్రభుత్వం అంటే 2 ఉండాలి కదా, అభివృద్ధిను పథకాలు ఉండాలి. వీళ్ళు పథకాలు ఇస్తే సరిపోద్ది అంటారు మరి. అంటారు మామూలే. ఇప్పుడు వాళ్ళు చేసింటే కదా, ఇప్పుడు రోడ్లకి ఇట్లా చేసింటే మనకి మంచిది. ఇంకా రోడ్లే వేయలేదు, మళ్ళా ఏం చేస్తాం. మరి ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి బస్ ఛార్జీలు? ఎలా ఉన్నాయి ఈరోజు? ప్రతి ఒక్కటి రేట్లే, కరెంటు బిల్లు రేట్లే, బ్యాల్ రేట్లే, నూనె రేట్లే, అన్ని రేట్లే. ప్రతి ఒక్కటి కరెంటు బిల్లుతో సుద్దా అన్ని రేట్లే ఉన్నాయి. అవేం మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఉరవకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కేశవ్ గారు గెలిచింది కదా. అంటే ఎందుకు పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? అనుకుంటున్నారంటే ఇంకా అంత ఓజ్ ఎక్కువ ఈయనకే సపోజ్ ఉండదు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు చక్క పెడతాడు కాబట్టి మా మండలంలో దానికి ఆయనే గెలుస్తాడని ఒక అనుమానం ఉంది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? ఇంద్రమ్మ. ఏ ఊరమ్మా మీది? అనిమిరెడ్డిపల్లి. అనిమిరెడ్డిపల్లి, ఉరవకొండ నియోజకవర్గం. అవును. ఏం చేస్తారంటారు? మేమా వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు కదా 5 ఏళ్ళు, ఏమైనా మేలు జరిగిందా మీకు రైతు పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ? రైతు పరంగా ఏం జరగలేదు, వ్యవసాయ పరంగా ఏం లేదు మాకు. అసలు ఏం లేదు. పథకాలు ఇస్తాం అంటున్నారు ఈ రోజున. ఏం పథకం ఇచ్చిన? బటన్ నొక్కి నవరత్నాలు ఇచ్చామని అంటున్నారు కదా. అన్నారు కానీ మాకు ఏడుదొస్తుంది. మాకు రైతులకి ఏంది వచ్చింది? రైతు భరోసా ఏం రాలేదా? ఏడుదొచ్చింది, ఎవరో 2000 వేసినాడు చూడు అంతే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? మా అన్న చంద్రబాబు నాయుడు మా అన్న. అంటే ఎందుకమ్మా మీ అన్నయ్యని ఎందుకు అంటున్నారు? మా అన్న మాకు బాగా రైతు భరోసా ఇచ్చి ఇది ఇన్సూరెన్స్లు ఇస్తుండే, అది పంట నష్టం ఇస్తుండే, మాకు అన్ని పసుపు కుంకుమకి ఇస్తుండే, అన్ని మాకు బాగా ఇచ్చినాడు. ఈ పేరు 45 ఏళ్ళకి అంటాడు, ఎవరికి ఇస్తాడో ఎవరికి పోయినాడు. మాకు ఏది లేదు. 60 ఏళ్ళు అయిందంటారు, ఏది ఇలే. ఏమి ఇచ్చినారు? మరి ఎలా ఉన్నాయి ఈరోజు ధరలు? ఎలా ఉన్నాయి? కొనుక్కోగలుగుతున్నారు? అయ్యో కొనుక్కునే చేత కాదు, ఏది చేత కాదు మాకు. ఏంది చేత కాక నిరాత్సాహంగా నిలబడినాం ఊరికే. అక్కడ భూమికి బరవై ఊరికే నిలబడినాం. మరి సాగునీరు ఏమన్నా ఇచ్చారా ఈ 5 ఏళ్ళలో మీకు? ఏటివి లేవప్ప, ఏటివి లేవు. తాగునీరు లేవు, ఏటివి లేవు. ఎలా ఉన్నాయి మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటమ్మా ప్రధానంగా? సమస్యలు అన్నీ సమస్యలే. సమస్యలు లేకోకుండా ఎటు ఉన్నాయి? సంసారం సమస్యలు లేవా? సముద్రం అన్నా ఈదుకొని అడ్డుకు పోవచ్చు, సంసారం ఈదుకొని